మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా? దీనికోసం పెద్ద పెద్ద డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఈ చిన్న పనులు మీరు చేస్తే చాలు. అవేంటంటే పచ్చని ఆకుకూరలు, తోటకూర, గోంగూర, మెంతికూర, పాలకూర, సొత్తిదుంప కూర, ఇటువంటి ఆకుకూరలు ప్రతిరోజు తీసుకుంటూ బెల్లంతో చేసిన శనక్కాయ పొడి ఉండలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి చిక్కీలు తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. తర్వాత బీట్రూట్ తప్పనిసరిగా ప్రతిరోజు అలాగా తిన్నా పర్వాలేదు, లేదా జ్యూస్లో చేసుకున్నా పర్లేదండి, చేసుకుని తాగాలి. తర్వాత వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. తర్వాత వ్యాయామం చేస్తూ ఉండాలి. మామిడి, బొప్పాయి, చేప, మాంసం వారానికి 2-3 సార్లు తీసుకుంటూ ఉండాలండి. కానీ మీరు తీసుకున్నట్టయితే ఏ మందులు అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదండి. ఇలా పాటించండి. మీరు ఒక నెలలోనే రక్తహీనత నుంచి విముక్తి పొందుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇలా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి.